బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు కారు దిగిపోతున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అన్న తేడా లేకుండా వికెట్లు డౌన్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరగా ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా అదే దారి పట్టారు. ఒకేసారి 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దండే విఠల్, భానుప్రసాద్, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య హస్తం గూటికి చేరిపోయారు. అర్ధరాత్రి 1 గంట తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని అర్ధరాత్రి వచ్చారు. అప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రేవంత్ నివాసంలో ఆయన కోసం ఎదురు చూశారు. ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి రాగానే ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరిపోయారు. దీంతో శాసనమండలిలో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. శాసనమండలిలో మొత్తం 40 స్థానాలుంటే ఇందులో 2 ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 38 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ కు నిన్నటి వరకు శాసనమండలిలో 6 సభ్యుల బలమే ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల చేరికతో ఆ బలం 12కు పెరిగింది. ఇక గవర్నర్ కోటాలో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అవి కూడా నామినేట్ చేస్తే ఆ 2 సభ్యులు కూడా కాంగ్రెస్ ఖాతాలో పడబోతున్నాయి. దీంతో కాంగ్రెస్ బలం 14కు చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలోనూ ఆధిక్యం కోసం పావులు కదుపుతోంది. అందులో ఆపరేషన్ ఆకర్షి ప్రారంభించింది. బీఆర్ఎస్ సభ్యులను ఆకర్షిస్తోంది. గతంలో రాజకీయ పునరేకీకరణ అంటూ కేసీఆర్ చూపిన బాటలోనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా పయనిస్తున్నారు. తమ ప్రభుత్వానికి ఢోకా లేకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య ఉన్నారు. మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ కూడా హస్తం పార్టీలో చేరారు. తమ నేతలు పార్టీని వీడడంతో ఇప్పటికే బీఆర్ఎస్ ఇబ్బంది పడుతోంది. తాజాగా ఇప్పుడు 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు దూరం కావడం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరమైన పరిణామం ఎదురుకాబోతుంది.